ఈరోజు ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి సాంఘిక శాస్త్రం పాలిటీ టెక్స్ట్ బుక్లోని 3వ పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. 3వ పాఠం ఎన్నికల రాజకీయాలు. ఇందులో 78 నుంచి 83 పేజీ వరకు లోక్సభ ఎన్నికల కొరకు దేశాన్ని ఎన్ని నియోజకవర్గాలకు విభజించారు? 543. లోక్సభ ఎన్నికల కొరకు దేశాన్ని ఎన్ని నియోజకవర్గాలకు విభజించారంటే 543. 543 345 543 543. ప్రతి నియోజకవర్గం నుంచి ఎన్నికైన ప్రతినిధిని ఏమని పిలుస్తారు? పార్లమెంటు సభ్యుడు లేదా ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ప్రతి నియోజకవర్గం నుంచి ఎన్నికైన ప్రతినిధిని ఏమని పిలుస్తారంటే పార్లమెంటు సభ్యుడు లేదా ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంటు. ప్రతి ఓటు ఎంత విలువ కలిగి ఉండటం ప్రజాస్వామ్య లక్షణాల్లో ఒకటి. అందువలనే భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి నియోజకవర్గంలో ఇంచుమించుగా సమానమైన జనాభా నివసిస్తూ ఉంటారు. సమానమైన విలువ. ప్రతి ఓటు ఎంత విలువ అంటే సమానమైన విలువ కలిగి ఉండటం ప్రజాస్వామ్య లక్షణాల్లో ఒకటి. ప్రజాస్వామ్య లక్షణాలు చెప్పుకునేటప్పుడు ప్రతి ఓటు ఒక విలువే కలిగి ఉండాలి, సమానమైన విలువ కలిగి ఉండాలి. ఇది ప్రజాస్వామ్య లక్షణాలు ఒకటి కూడా చెప్పుకున్నాం ఆల్రెడీ. అందువలనే భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి నియోజకవర్గంలో ఇంచుమించుగా సమానమైన జనాభా నివసిస్తూ ఉంటారు. సింపుల్గా చెప్పాలంటే ప్రతి నియోజకవర్గంలో ఓటర్లు సమానంగా ఉండేటట్లు నియోజకవర్గాలను విభజిస్తారు. అదేవిధంగా ప్రతి రాష్ట్రం కొన్ని నిర్దిష్టమైన సంఖ్యలో శాసనసభ నియోజకవర్గాలు విభజించబడింది. ఇక్కడ ఎన్నికైన ప్రతినిధిని ఏమని పిలుస్తారంటే శాసనసభ్యుడు లేదా ఎమ్మెల్యేగా పిలుస్తారు. మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ లేదా శాసనసభ్యుడు, ఎమ్మెల్యే. అదేవిధంగా ప్రతి రాష్ట్రం కొన్ని నిర్దిష్టమైన సంఖ్యలో శాసనసభ నియోజకవర్గాలుగా విభజించబడి ఉంటుంది. ఇక్కడ ఎన్నికైన ప్రతినిధిని ఏమని పిలుస్తారంటే ఈ నియోజకవర్గాలు ఎన్నికైన ప్రతినిధిని ఏమని పిలుస్తారంటే శాసనసభ సభ్యుడు లేదా ఎమ్మెల్యేగా పిలుస్తారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో చాలా శాసనసభ నియోజకవర్గాలు ఉంటాయి. పంచాయతీ పురపాలక ఎన్నికలకు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. ప్రతి గ్రామాన్ని పట్టణాన్ని నియోజకవర్గాల మాదిరిగా ఎలా విభజిస్తారంటే వార్డులుగా విభజిస్తారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో చాలా శాసనసభ నియోజకవర్గాలు ఉంటాయి. పంచాయతీ పురపాలక ఎన్నికలు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. ప్రతి గ్రామాన్ని పట్టణాన్ని నియోజకవర్గాల మాదిరిగా విభజిస్తారు. వాటిని ఏమంటారంటే వార్డులు అని అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఒక లోక్సభ నియోజకవర్గంలో శాసనసభ నియోజకవర్గాలు ఉంటాయి. అంటే లోక్సభ నియోజకవర్గం అంటే దేశాన్ని కొన్ని లోక్సభ నియోజకవర్గాలు విభజిస్తారు. ఆ ప్రతి లోక్సభ నియోజకవర్గంలో కొన్ని శాసనసభ నియోజకవర్గాలు ఉంటాయి. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో పంచాయతీ పురపాలక సంఘాలకు సంబంధించిన నియోజకవర్గాలు ఉంటాయి. అలాగే ప్రతి గ్రామాన్ని పట్టణాన్ని కూడా నియోజకవర్గాలకు విభజిస్తారు. ఈ ప్రతి గ్రామ పట్టణంలో ఉండే ఈ నియోజకవర్గాలను ఏమని పిలుస్తామంటే మనం వార్డులు అని పిలుస్తాం. గ్రామంలోనైనా పట్టణంలోనైనా ప్రతి వార్డు ఒక సభ్యుని ఎన్నుకుంటుంది. ఒక్కోసారి ఈ నియోజకవర్గాలను ఎలా పరిగణిస్తారంటే స్థానాలుగా పరిగణిస్తారు. గ్రామంలోనైనా పట్టణంలోనైనా ప్రతి వార్డు ఒక సభ్యుని ఎన్నుకుంటుంది. ఒక్కోసారి ఈ నియోజకవర్గాలను ఎలా పరిగణిస్తారని స్థానాలని కూడా అంటారు. గ్రామాల్లో కానీ పట్టణంలో కానీ వాటిని వార్డులు అని కాదు స్థానం అని కూడా చెప్తారు. లోక్సభ నియోజకవర్గాల్లో కూడా వాటిని స్థానం అని కూడా ఉపయోగిస్తారు. శాసనసభ నియోజకవర్గాల్లో కూడా స్థానాలను కూడా మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఎందుకంటే ప్రతి నియోజకవర్గం శాసనసభకు ఒక స్థానాన్ని కలిగి ఉంటుంది. హర్యానాలో లోక్దల్ 60 స్థానాలు గెలిచిందని చెప్పినప్పుడు హర్యానాలో రాష్ట్ర శాసనసభలో లోక్సభ అభ్యర్థులు ఎన్ని నియోజకవర్గాలు గెలిచారని అర్థం అంటే 60 శాసనసభ నియోజకవర్గాలు. మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు లోక్దల్ పార్టీ 60 స్థానాల్లో గెలిచింది అంటే లోక్సభ 60 స్థానాల్లో గెలిచింది అంటే దాని అర్థం ఏంటంటే 60 శాసనసభ స్థానాల్లో గెలిచింది దాని అర్థం. అంటే ఈ స్థానం అనే పదాన్ని లోక్సభ నియోజకవర్గాలకు ఉపయోగిస్తాం, శాసనసభ నియోజకవర్గాలకు వస్తాం, అలాగే పురపాలక పట్టణ ప్రాంతాల్లో కూడా ఉపయోగిస్తాం, అలాగే గ్రామంలో కూడా వీటిని ఉపయోగిస్తూ ఉంటాం. గుల్బర్గా లోక్సభ నియోజకవర్గంలో మొత్తం 8 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. లెక్క పెట్టండి 1 2 మొత్తం 8 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి కదా. గుల్బర్గా అనేది ఒక లోక్సభ నియోజకవర్గం. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే విజయనగరం ఒక లోక్సభ నియోజకవర్గం. ఈ లోక్సభ నియోజకవర్గంలో కొన్ని అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా లోక్సభ నియోజకవర్గంలో 8 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. కర్ణాటకలోని గుల్బర్గా జిల్లా యొక్క మ్యాప్ను చూద్దాం. ఇందులో గుల్బర్గా జిల్లా యొక్క ప్రాదేశిక ప్రదేశం అంటే సరిహద్దులు ఒక రకంగా ఉంటాయి. అక్కడ గుల్బర్గా లోక్సభ స్థానం యొక్క తీర రేఖలు అంటే సరిహద్దు ప్రదేశాలు వేరే రకంగా ఉంటాయి. ఎందుకంటే
ఇక్కడ అడుగుతున్నారు. అదే దాన్ని గుల్బర్గా లోక్సభ నియోజకవర్గాల సరిహద్దులు మరియు గుల్బర్గా జిల్లా సరిహద్దులు ఒకే రకంగా ఎందుకు లేవని అడుగుతున్నారు. రాష్ట్రంలో ప్రతి లోక్సభ నియోజకవర్గానికి కేటాయించిన దానికంటే మొత్తం గుల్బర్గా జిల్లా జనాభా ఎక్కువ. అందుకే 2 సరిహద్దులుగా ఒకేలా ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాష్ట్రంలో తీసుకుంటే లోక్సభ నియోజకవర్గంలో మన రూల్ ప్రకారంగా ప్రజాస్వామ్య లక్షణాల రూల్ ప్రకారంగా అయితే లోక్సభ నియోజకవర్గంలో ఓటర్లు సమానంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లోక్సభ నియోజకవర్గంలో 1000 మంది ఓటర్లు కావాలంటే 2 జిల్లాలు కలిపి 1000 మంది ఓటర్లు వస్తే ఆ 2 జిల్లాలను కలిపి ఒక లోక్సభ నియోజకవర్గంగా ఉంటుంది. అక్కడ జిల్లా యొక్క సరిహద్దు లేదా లోక్సభ నియోజకవర్గం సరిహద్దు వేరువేరుగా ఉంటుంది. అదే ఒక జిల్లాలో 2000 మంది ఓటర్లు ఉంటే ఆ జిల్లాని 2 లోక్సభ నియోజకవర్గాలకు విభజించారనుకోండి, 1000 మంది, అప్పుడు ఏమవుతుందంటే జిల్లా సరిహద్దు వేరుగా ఉంటుంది, లోక్సభ నియోజకవర్గం యొక్క సరిహద్దు కూడా వేరుగా ఉంటుంది. దీన్నే ఇక్కడ చెబుతూ ఉన్నారు ఇక్కడ గుల్బర్గా జిల్లా ఉపయోగించి. గుల్బర్గా నియోజకవర్గం లోక్సభ నియోజకవర్గంలో ఎన్ని అసెంబ్లీ స్థానాలు కలవంటే 8. ఆల్రెడీ పైన చూసాం కదా. గుల్బర్గా లోక్సభ నియోజకవర్గంలో ఎన్ని అసెంబ్లీ స్థానాలు కలవంటే 8. రిజర్వ్ నియోజకవర్గాలు, అసలు రిజర్వ్ నియోజకవర్గాలు అంటే ఏంటో చూద్దాం. ఏది ప్రతి పౌరునికి అతను లేదా ఆమె యొక్క ప్రతినిధిని ఎన్నుకోవడానికి లేదా తామే ప్రతినిధులు ఎన్నుకోబడడానికి హక్కును కల్పిస్తుంది మన రాజ్యాంగం. దీని అర్థం ఏంటంటే మనం ఎన్నికల్లో పోటీ చేయడానికి, ఒక ప్రతినిధికి ఎన్నిక పోటీ చేయడానికి లేదా మన ప్రతినిధిని ఎన్నుకోవడానికి మనకి హక్కును కల్పించేది ఏంటంటే రాజ్యాంగం. అయితే అందరితో పాటు బహిరంగ ఎన్నికల పోటీలో లోక్సభలో కానీ రాష్ట్ర శాసనసభలో కానీ సరైన అవకాశం రాకపోవచ్చని రాజ్యాంగ నిర్మాతలు ఆందోళన చెందారు. కొన్ని బలహీన వర్గాలకు అందరితో పోటీ చేసే అవకాశం రాకపోవచ్చు, వాళ్ళని వీరు అణచివేయవచ్చు, లేకపోతే దగ్గరికి రానివ్వకపోవచ్చు, వాళ్ళ పోటీ కూడా తట్టుకోలేకపోవచ్చు. అటువంటి వారిని శాసనసభలో కానీ లోక్సభలో కానీ పంపించేందుకు లేదా అందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకు రాజ్యాంగ నిర్మాతలు ఒక సూత్రాన్ని ఆమోదించారు. అదేంటంటే కొన్ని బలహీన వర్గాలకు కొన్ని స్థానాలు కల్పించడం. అదే రిజర్వ్ స్థానాలు. వారికి ఎన్నికల్లో పోటీ చేసి ఇతరులపై గెలవడానికి అవసరమైన వనరులు, విద్యా పరిచయాలు లేకపోవచ్చు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. బాగా పలుకుబడి వనరులు ఉన్నవారు అలాంటి వారిని గెలవనీయంగా అడ్డుకోవచ్చు, అంటే బాగా డబ్బు ఉన్నవారు. అదే కనుక జరిగితే ఎక్కడ మన జనాభాలో ప్రముఖ వర్గపు వాణిని వినిపించడానికి స్థానం లేకుండా ఉంది. అటువంటి బలహీన వర్గాల వారికి వాళ్ళ వాయిస్ని వినిపించడానికి స్థానం లేకుండా పోతుంది. అది మన ప్రజాస్వామ్యానికి తక్కువ ప్రాతినిధ్యం వహించేది గాను మరియు బలహీనమైన ప్రజాస్వామ్యతంగాను చేస్తుంది. మన పార్లమెంట్లో విధానసభలో బలహీన వర్గాలకు చెందిన వారు పోటీ చేయడానికి, వాళ్ళు ఎన్నికల్లో పాల్గొనడానికి అవకాశం లేకుండా పోతుంది. బాగా డబ్బున్నవారు లేదా అధిక ధనవంతులు ఏం చేస్తారంటే వీళ్ళని అణచివేయవచ్చు. వీళ్ళ నుంచి తప్పించడానికి, లేకపోతే ప్రజాస్వామ్యం అందరికీ సమాన అవకాశాలు కల్పించాలనే ప్రజాస్వామ్యం యొక్క హితాన్ని కాపాడడానికి ఏం చేశారంటే రాజ్యాంగ నిర్మాతలు ఒక ఆలోచనను చేశారు. అదేంటంటే కావున మన రాజ్యాంగ నిర్మాతలు బలహీన వర్గాలకు ఏ నియోజకవర్గం కేటాయించే ప్రత్యేక విధానం గురించి ఆలోచన చేశారంటే రిజర్వ్డ్ నియోజకవర్గాలను. ఇక్కడ రిజర్వ్ నియోజకవర్గాలు అనేసి అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కొన్ని నియోజకవర్గాలను కేటాయిస్తారు. ఆ ఎస్సీ ఎస్టీ వారు కేటాయించిన నియోజకవర్గాల్లో అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు మాత్రమే పోటీ చేయాలి, ఇతర క్యాస్ట్ వాళ్ళకి అవకాశం ఉండదు. అటువంటి వాటిని మనం ఏంటంటారంటే రిజర్వ్ నియోజకవర్గాలు అని అంటాం. కొన్ని నియోజకవర్గాలను షెడ్యూల్ కులాలు ఎస్సీ వారికి, షెడ్యూల్ తెగల వారు ప్రత్యేకంగా కేటాయించారు. షెడ్యూల్ కులాలకు కేటాయించిన నియోజకవర్గంలో షెడ్యూల్ కులాలకు చెందిన వారే అభ్యర్థిగా నిలబడాలి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. అదేవిధంగా షెడ్యూల్ తెగలకు రిజర్వ్ చేసిన నియోజకవర్గంలో షెడ్యూల్ తెగలకు చెందిన వారే పోటీ చేయాలి. ప్రస్తుత లోక్సభలో ఎన్ని నియోజకవర్గాలు షెడ్యూల్ కులాల వారికి, ఎన్ని స్థానాలు షెడ్యూల్ తెగల వారికి జనవరి 26, 2019 నాటి కేటాయించారంటే జనవరి 26, 2019 ప్రకారము ఎస్సీ అంటే షెడ్యూల్ కులాల వారికి 84 స్థానాలు కేటాయించారు. షెడ్యూల్ తెగల వారికి ఎస్టీ వారికి 47 స్థానాలు కేటాయించారు. మొత్తం 543 స్థానాల్లో షెడ్యూల్ తెగల వారికి అంటే షెడ్యూల్ కులాల వారికి 84, షెడ్యూల్ తెగల వారికి 47 స్థానాలని కేటాయించే రిజర్వ్. వాటిలో ఎస్సీ నియోజకవర్గం ఉంటే ఎస్సీ వాళ్ళు మాత్రమే పోటీ చేయాలి, ఎస్టీ నియోజకవర్గం నుంచి ఎస్టీ వాళ్ళు మాత్రమే పోటీ చేయాలి. అటువంటి నియోజకవర్గాలు మనం ఏంటంటామంటే రిజర్వ్డ్ నియోజకవర్గాలు అని అంటాం. ఈ రిజర్వేషన్ విధానం తర్వాత కాలంలో జిల్లా స్థానిక స్థాయిలో ఎవరు విస్తరించారంటే ఇతర బలహీన వర్గాలు కూడా విభజించారు. ఈ రిజర్వేషన్ విధానాన్ని తర్వాత ఎక్కడ కూడా విస్తరించారంటే జిల్లా స్థాయికి లేకపోతే గ్రామ స్థాయికి కూడా, జిల్లా స్థానిక స్థాయిలో కూడా విస్తరించారు. ఎవరికి అవకాశం కల్పించారంటే ఇతర బలహీన వర్గాలు అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కాదు, అదర్ బ్యాక్వర్డ్ క్యాస్టెస్ అంటే ఓబీసీ వాళ్ళకు కూడా రిజర్వేషన్ విధానాన్ని కల్పించారు.
చాలా రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీలు, పట్టణ ప్రాంతాల పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలలోని స్థానిక సంస్థలు ఎవరికి స్థానాలను ప్రత్యేకంగా కేటాయించారంటే ఇతర బలహీన వర్గాల వారికి కూడా స్థానాలని కేటాయించారు. ఇతర బలహీన వర్గాల అంటే ఓబీసీ వారికి కూడా స్థానాలను కేటాయించారు. అదేవిధంగా గ్రామీణ పట్టణ స్థానిక సంస్థలు ఎన్ని స్థానాలు స్త్రీలకు ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది? 3 వంతుల్లో 1 వంతు, అంటే దగ్గర 33%. 3 వంతులు చేస్తే అందులో 1 వంతు గ్రామీణ పట్టణ స్థానిక సంస్థల్లో స్త్రీలకు కేటాయించారు. ఓటర్ల జాబితా అంటే ఏంటో చూద్దాం. నియోజకవర్గాలు ఒకసారి నిర్ణయించబడిన తర్వాత, అంటే ఆల్రెడీ నియోజకవర్గాలు ఎస్సీవా, ఎస్టీవా, జనరల్ నియోజకవర్గాలు అవి నిర్ణయించిన తర్వాత ఎవరు ఓటు వేయాలి, ఎవరు ఓటు వేయకూడదని నిర్ణయించడం తదుపరి చర్య. ఎవరు ఓటు వేయాలి, ఎవరు ఓటు వేయకూడదు అనేది నిర్ణయించాలి. ఈ నిర్ణయాన్ని చివరి రోజు వరకు ఎవరికి వదిలివేయరాదు. ఈ నిర్ణయం అనేది చివరి రోజు వరకు, ఎన్నికలు వచ్చిన రేపు ఎన్నికలు అంటే ఈ రోజు వరకు వదిలివేయరాదు. ప్రజాస్వామ్యంలోని ఎన్నికల అర్హులైన ఓటర్ల జాబితాను ఎన్నికలకు ముందే తయారు చేసి ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. లాస్ట్ రోజు వరకు కాకుండా ప్రజాస్వామ్యంలో ఎన్నికల అర్హులైన ఓటర్ల జాబితాను తయారు చేసి వాళ్ళకి ఇవ్వాలి, సరి చూసుకోవడానికి ఎవరికి ఓటర్లకి ఇవ్వాలి. ఈ జాబితాను అధికారికంగా మనం ఏమంటామంటే ఎన్నికల జాబితా అంటాం. దీన్ని సాధారణంగా ఏమని పిలుస్తారంటే ఓటర్ల జాబితాలుగా పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఆల్రెడీ నియోజకవర్గాల్లో దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ విభజించిన తర్వాత ఎన్నికలు జరగాలంటే ఓటర్ల జాబితా అనేది తయారు చేయాలి. ఓటర్ల జాబితాలు ఎవరు ఉంటారంటే ఎవరు ఓటు వేస్తారనే వాళ్ళు మాత్రం ఉంటారు. అసలు వాళ్ళకి ఓటు ఉందా లేదా తెలియజేయడానికి ముందు, ఎన్నికలకు ముందే వారి ఓటర్లకు తెలియజేయాలి. ఇలా ఓటర్ల జాబితా లిస్ట్ ఉంటుంది కదా, ఎవరెవరైతే ఓటు వేయడానికి అర్హులో ఆ లిస్ట్ మొత్తాన్ని మనం ఏమంటామంటే ఓటర్ల జాబితా అని అంటాం. దీన్ని మామూలుగా అధికారికంగా అయితే ఎన్నికల జాబితా అని కూడా అనవచ్చు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు దేనిని అనుసాదించడం ముఖ్యమైన చర్యగా ఉంటుంది. ఓటర్ల జాబితాను ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు దేనిని అనుసాదించడం అంటే దేన్ని అటాచ్ చేయడం ముఖ్య చర్య అంటే ఓటర్ల జాబితాను. అసలు ఓటర్ల జాబితానే లేకపోతే ఓటర్లు రారు, ఎన్నికల్లో తమ ప్రతినిధిని ఎన్నుకోరు. కాబట్టి ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం. కావున ఎన్నికల్లో అతి ముఖ్యమైన చర్య ఏంటంటే ఓటర్ల జాబితాని అనుసంధానించడం, అంటే ఎన్నికలకు అనుసంధానించడం. మన దేశంలో ఎన్ని సంవత్సరాలు ఆ పైన వయసు గల వ్యక్తులందరూ ఓటు వేయడానికి అర్హులు అంటే 18 సంవత్సరాలు. మన దేశంలో ఓటు వేయడానికి అర్హత ఎంత అంటే 18 సంవత్సరాలు, ఆ పైన అంటే 18 సంవత్సరాలు నిండాలి. ఇప్పుడు మన భారతదేశంలో కూడా లోక్సభ నియోజకవర్గాలు ఏ రాష్ట్రానికి ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయో చూద్దాం. భారతదేశంలో మొత్తం నియోజకవర్గాలు 543. అందులో సాధారణమైనవి అంటే జనరల్ నియోజకవర్గం 412, రిజర్వ్డ్ అంటే షెడ్యూల్ కులాల వారికి 84, షెడ్యూల్ తెగల వారికి 47, మొత్తం 543. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, షెడ్యూల్ తెగలు, షెడ్యూల్ కులాల వారికి అవకాశం కల్పించడానికి రాజ్యాంగ నిర్మాతలు కొన్ని రిజర్వ్ నియోజకవర్గాలను కేటాయించారు. అటువంటి వాటిలో షెడ్యూల్ కులాలకు చెందిన అంటే ఎస్సీ వాళ్ళకి 84, ఎస్టీ వారికి 47 నియోజకవర్గాలు కేటాయించారు. మిగిలినవన్నీ 412 జనరల్, ఎవరైనా పోటీ చేయొచ్చు. కానీ ఈ 84, 47లో ఆయా కులాలకు చెందిన వ్యక్తులు మాత్రమే పోటీ చేయాలి. ఈ 543లో రాష్ట్రాల నియోజకవర్గాల నుంచి వచ్చిన వారు 524 మంది. తర్వాత మిగిలిన 19 మంది కేంద్రపాలిత ప్రాంతం నుండి నియోజకవర్గాలు వస్తారు. మొత్తం 543 అంటే రాష్ట్రాల నియోజకవర్గాలు 524, కేంద్రపాలిత ప్రాంతాలు 19, మొత్తం 543. ఈ రాష్ట్రాల నియోజకవర్గాల్లో ఆంధ్రప్రదేశ్కి చెందినవి 25, అరుణాచల్ ప్రదేశ్కి 2, అస్సాం 14, బీహార్ 40, ఛత్తీస్గఢ్ 11, గోవా 2. ఆంధ్రప్రదేశ్కి 25 ఎందుకంటే మొత్తం సమైక్య ఆంధ్రప్రదేశ్లో 42 ఉండేవి, తెలంగాణకు 17 పోగా మనకి 25 మిగిలాయి. అప్పుడు తెలంగాణకు 17 నియోజకవర్గాలు అంటే లోక్సభ నియోజకవర్గాలు, మనకి 25 లోక్సభ నియోజకవర్గాలు కేటాయించారు. అరుణాచల్ ప్రదేశ్ 2, అస్సాం 14, బీహార్ 40, ఛత్తీస్గఢ్ 11, గోవా 2. తర్వాత గుజరాత్ 26, హర్యానా 10, హిమాచల్ ప్రదేశ్ 4, జార్ఖండ్ 14, కర్ణాటక 28, కేరళ 20, మధ్యప్రదేశ్ 29, మహారాష్ట్ర 48. గుజరాత్ 26, హర్యానా 10, హిమాచల్ ప్రదేశ్ 4, జార్ఖండ్ 14, కర్ణాటక 28, కేరళ 20, మధ్యప్రదేశ్ 29, మహారాష్ట్ర 48. మణిపూర్ 2, మేఘాలయ 2, మిజోరాం 1, నాగాలాండ్ 1, ఒడిశా 21, పంజాబ్ 13, రాజస్థాన్ 25, సిక్కిం 1. మణిపూర్ 2, మేఘాలయ 2, మిజోరాం 1, నాగాలాండ్ 1 అంటే ఈశాన్య రాష్ట్రాలు ఇవన్నీ. ఒడిశా 21, పంజాబ్ 13, రాజస్థాన్ 25, సిక్కిం 1. తమిళనాడు 39, తెలంగాణ 17, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. ఆంధ్రప్రదేశ్కి 25, తెలంగాణ 17, మొత్తం 44 ఉండేవి. సమైక్య ఆంధ్రప్రదేశ్లో మనకి 25 వచ్చి తెలంగాణకి 17 పోయినాయి. తమిళనాడు 39, త్రిపుర 2, ఉత్తరప్రదేశ్ 80, అత్యధిక లోక్సభ స్థానాలు కలిగింది ఉత్తరప్రదేశ్ 80, ఉత్తరాఖండ్ 5, పశ్చిమ బెంగాల్ 42.
ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన మొత్తం 19, అండమాన్ నికోబార్ దీవులు 1, చండీగఢ్ 1, దాద్రా నగర్ హవేలీ, డామన్ ఈ 2 కలిపి 2020 నుంచి మనం ఒకే కేంద్రపాలిత పరంగా చూడడం జరిగింది. కాబట్టి కేంద్రపాలిత ప్రాంతాలు 9 నుంచి 8 పడిపోయినాయి. అప్పుడు 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలు కదా మనవి. కాబట్టి దాద్రా నగర్ హవేలీ, డామన్ డై ఈ 2 కలిపి 2 స్థానాలు, ఢిల్లీ 1, జమ్మూ కాశ్మీర్ 5, లడక్ 1, లక్షద్వీప్ 1, పుదుచ్చేరి 1. లడక్ అనేది జమ్మూ కాశ్మీర్ విడిపోయిన మరొక కేంద్రపాలిత ప్రాంతం. లడక్ 1, లక్షద్వీప్ 1, పుదుచ్చేరి 1. మొత్తం రాష్ట్రాల నియోజకవర్గాలు 524, కేంద్రపాలిత ప్రాంతాలు 19, మొత్తం 543 నియోజకవర్గాలు. భారతదేశ పటాన్ని చూసి ఈ కింది ప్రశ్నలకు జవాబులు రాయమంటున్నారు. మీ రాష్ట్రంలో మీ సమీపంలో 2 పొరుగు రాష్ట్రాల లోక్సభ నియోజకవర్గాల సంఖ్య ఎంత? మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, మనకు 25 లోక్సభ నియోజకవర్గాలు. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు 39, తెలంగాణ 17. మన పొరుగు రాష్ట్రాలు ఉన్న 2 రాయమంటున్నారు కాబట్టి తమిళనాడు 39, తెలంగాణ 17. ఏ రాష్ట్రాలు 30 కన్నా ఎక్కువ లోక్సభ స్థానాలు కలిగి ఉన్నాయంటే బీహార్ 40, మహారాష్ట్ర 48, తమిళనాడు 39, ఉత్తరప్రదేశ్ 80, పశ్చిమ బెంగాల్ 42. ఇవి డిసెండింగ్ ఆర్డర్లో వెళ్దాం. ఎక్కువ తక్కువకి వెళ్దాం. 30 కంటే ఎక్కువ ఉండే స్థానాలు, అత్యధిక స్థానాలు ఉత్తరప్రదేశ్ 80, తర్వాత మహారాష్ట్ర 48, తర్వాత పశ్చిమ బెంగాల్ 42, తర్వాత బీహార్ 40, తర్వాత తమిళనాడు 39. ఇవన్నీ 30 కంటే ఎక్కువగా ఉండే స్థానాలు. కొన్ని రాష్ట్రాలు ఎక్కువ సంఖ్యలో లోక్సభ నియోజకవర్గాలు ఎందుకు ఉన్నాయంటే వాటర్లు ఎక్కువగా ఉండటం. కొన్ని రాష్ట్రాలు ఎక్కువ సంఖ్యలో లోక్సభ నియోజకవర్గాలు ఎందుకు అంటే వాటర్లు ఎక్కువ ఉండదు. మన వాటర్లను బట్టి లోక్సభ నియోజకవర్గాలను విడదీస్తున్నారు తప్ప భూ యొక్క విస్తీర్ణం బట్టి లోక్సభ నియోజకవర్గాలు విడదీరు. కాబట్టి వాటర్లు ఎక్కువగా ఉంటే ఒక జిల్లా అనేది 2 నియోజకవర్గాలుగా విభజించవచ్చు. లేకపోతే ఒక జిల్లాలో వాటర్ల సంఖ్య తక్కువగా ఉంటే పక్క జిల్లా ఏర్పడి జిల్లాతో కలిపి 2 జిల్లాలు కూడా ఒక లోక్సభ నియోజకవర్గం కూడా ఏర్పడవచ్చు. కొన్ని నియోజకవర్గాలు వైశాల్యం ఎందుకు పెద్దవి, మరికొన్ని ఎందుకు చిన్నవి? వాటర్లు అనుసరించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. కొన్ని నియోజకవర్గాలు వాటర్ తక్కువ మంది ఉన్నారు కూడా పక్క జిల్లాను కూడా యాడ్ చేసి ఏం చేస్తారంటే ఆ లోక్సభ నియోజకవర్గాన్ని విస్తరిస్తారు. కానీ జిల్లా సరిహద్దు ఈ లోక్సభ నియోజకవర్గం సరిహద్దు డిఫరెంట్గా ఉన్నా సరే మన ప్రజాస్వామ్యం ప్రకారం లోక్సభ నియోజకవర్గంలో వాటర్లు సమానంగా ఉండాలి. భారతదేశంలో ఉండే లోక్సభ నియోజకవర్గాలన్నింటిలో వాటర్లు అందరూ సమానంగా ఉండాలి. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు కేటాయించిన నియోజకవర్గాలు దేశమంతటా విస్తరించి ఉన్నాయా లేదా? కొన్ని ప్రాంతాలను ఎక్కువగా ఉన్నాయని అడుగుతున్నాయి. షెడ్యూల్ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన నియోజకవర్గాలు దేశమంతటా విస్తరణ ఉన్నాయా లేకపోతే ఒక ప్రాంతంలో ఉన్నాయా అని అడుగుతున్నారు. ఎస్సీ ఎస్టీలకు వారి జనాభా పంపిణీ ఆధారంగా నియోజకవర్గాలు రిజర్వ్ చేయబడ్డాయి. ఎస్సీ ఎస్టీలకు ఎక్కడైతే జనాభా ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడ రిజర్వ్ నియోజకవర్గాలు కేటాయించారు. కాబట్టి ఎస్సీ ఎస్టీలకు రిజర్వ్ చేయబడిన నియోజకవర్గాలు దేశం మొత్తంగా సమానంగా లేవు. ఎందుకంటే కొన్ని ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఒక ప్రాంతంలో ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎక్కువ మంది ఉండొచ్చు, ఇంకో ప్రాంతాలు తక్కువగా ఉండొచ్చు. కాబట్టి ఒక రాష్ట్రంలో ఎక్కువ ఉండొచ్చు, ఇంకో రాష్ట్రంలో తక్కువ ఉండొచ్చు. ఎస్సీ ఎస్టీల ఓటర్లు బట్టి ఎస్సీ ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గాలు కేటాయించారు. కాబట్టి భారతదేశం అంతటా సమానంగా ఈ ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు అనేవి సమానంగా లేవు. దానికి కారణం ఏంటంటే ఒక దగ్గర వాటర్లు ఎక్కువగా ఉండడం, ఒక దగ్గర వాటర్లు తక్కువగా ఉండడం. థ్యాంక్ యూ.